హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పెసర పునుగులు కర్రీ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే పప్పు అయితే నైట్ నానబెట్టానమాట. నానబెట్టి మార్నింగ్ అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసుకున్నాను. ఈ పునుగుల కింద అయితే వేస్తాను అనమాట అండి. బేసిన్ అయిపోయింది చూస్తారా. ఇప్పుడు అదైతే నూనె గ్యాస్ మీద పెట్టానమాట. కొంచెం నూనె కదా గిన్నె నూనె వేసి పెట్టండి. అది వేడెక్కిన తర్వాత పునుగులు అయితే వేస్తాను. పునుగులు బాగా వేగిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుని అయితే ఉంచుకున్నాను కర్రీకి. గ్యాస్ అయిపోవచ్చిందండి, అందుకని కంగారుగా ఒకవేళ అయిపోయింది అనుకో సడన్గా అవసరం అయితే ఉండదు కదా, అందుకని కట్టెల పొయ్యి అయితే వంట చేస్తాను అనమాట. చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వాయిస్ ఎలా వచ్చింది అనుకోకండి, కొంచెం రొంప అందులో పొద్దుంటే మార్నింగ్ అయితే చేస్తున్నాను బ్లాగ్. ఇది 4కి అంటే రికార్డింగ్ అయితే 4కి చేస్తున్నాను, అందువల్ల కొంచెం వాయిస్ అలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కర్రీస్ ఎవరైనా వండుకుంటారా ఇలాగా ఇలా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇవి ఎప్పుడు కూడా వండే కర్రీస్, ఇది వెరైటీ కర్రీ అయితే కాదు, చాలామంది వండుతూ ఉంటారు. అలాగే ఎక్కువ ఇంట్లో చేసుకుని వండే అనమాట నేను, బయట తెప్పించకుండానే. అలాగైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకుని వండుకున్నది పిల్లలు కూడా తింటారు కదా బాగా, అందుకనేసి. రెండు ముందుగా అయితే అన్నం అయితే పెట్టేసాను, ఆల్రెడీ అయిపోయింది, అన్నం ఉడికిపోయింది. వచ్చేస్తాను. నెక్స్ట్ కర్రీకి అయితే రెడీ పెట్టుకొని చేస్తున్నారు కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, బెండకాయలు, పెసర పునుగు అనమాట. ప్రాసెస్ చూసేయండి సార్ మీరు. పిల్లలకేమో మిగతా స్కూల్లో ఉన్న ఇక్కడ కూడా పెట్టుంటారు. ఇంకా ఆ పక్కన అది ఏంటి అనుకుంటున్నారా, వరి నూకండి. బియ్యం నూక కడిగి, బియ్యం అయితే కడిగి ఆరబెట్టి ఆడించుకున్నాను నూక కింద. అదైతే ఉప్మా అయితే చేస్తాను అనమాట. పక్కన పెట్టి వేపేసుకుంటున్నాను. రైస్
బాగా